సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి ఏదైతే బొగ్గు తీస్తామో ఆ బొగ్గును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి థర్మల్ కేంద్రాలకు మన బొగ్గు కొనుక్కుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ డబ్బు ఇవ్వడం లేదు. అదేవిధంగా మన సింగరేణికి సంబంధించినటువంటి మన కంపెనీకి సంబంధించినటువంటి థర్మల్ కేంద్రాలు మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఆ యొక్క విద్యుత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్కోకు మనం అందిస్తే ఆ ప్రభుత్వము మనకు డబ్బులు ఇవ్వాలి. గత 12 సంవత్సరాలుగా మన సింగరేణికి రావాల్సినటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి డబ్బులు కానీ మన విద్యుత్తుకు సంబంధించినటువంటి డబ్బులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వడం లేదు. 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఆగొచ్చు మనం, కానీ 12 సంవత్సరాలు అవుతుంది. మన రక్తాన్ని చెమటగా మార్చి మనము కష్టపడి ఉత్పత్తి చేసినటువంటి బొగ్గంతా కూడా దానికి సంబంధించినటువంటి 54,000 పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలి. ఇదో రాష్ట్రంలో ఏ పనులు జరుగుతలేవా, కాంట్రాక్టులో డబ్బులు ఇస్తలేరా, కొత్త ప్రాజెక్టులు చేపడతలేరా, తమ రాజకీయ అవసరాలకు కొత్త పథకాలు ప్రారంభిస్తలేరా, అన్నీ చేస్తున్నారు. అన్ని రకాలుగా ఎక్కడ ఏ లోటు లేకుండా కొన్ని చేస్తున్నాం. మరి అందరికంటే ముందు మన డబ్బు, మనం కష్టపడ్డటువంటి డబ్బు, మనము ప్రాణాలకు తెగించి రాత్రి అనక పగలనక మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే మన కార్మికులు ఏ రకంగా బొగ్గు కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడే వినబడ్డది మనకు. ఆ రకంగా రాత్రనక పగలనక మన కార్మికులు కష్టపడి సంపాదించేటువంటి డబ్బు ఈ రకంగా మన అవసరాలకు ఇవ్వకుండా ఈరోజు మన విద్యుత్తు లేక మనకు సంబంధించినటువంటి సింగరేణిని దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈరోజు మనం జీతాలు ఇవ్వాలంటే ఓడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సింగరేణికి. ఎందుకు వచ్చింది కర్మని అడుగుతాం. ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది? మరి ఈరోజు దీనికి కారణము కార్మికులా, లేకపోతే అధికారుల, పాలకుల అందరు ఆలోచన చేయాలి. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వమా, ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమా? కార్మికులందరూ ఆలోచించారు. నేను రాజకీయాలు మాట్లాడడం కోసం రాలేదు, కానీ నా సింగరేణి కోసం, నా కార్మికుల కోసం, నా బొగ్గు పరివారం ఏదైతే కోల్ పరివారం అంటానో మీరందరూ కూడా, నేను కూడా ఒక కుటుంబ సభ్యులందరం, దేశమంతా పనిచేసేటువంటి కోల్ కార్మికులందరూ కూడా ఒక కుటుంబం భావిస్తాను నేను. ఏ రాష్ట్రంలో ఏ బొగ్గు కానీ ఉన్నప్పటికీ కూడా, సింగరేణిలో కూడా 49% ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేను ఏ రకమైనటువంటి అధికారం నాకుండదు. అధికారం లేకున్నా కూడా నేను కార్మికుల తరఫున, నేను మంత్రిగా కాకముందు శాసనసభ్యుడిగా శాసనసభలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని నీళ్లు దాగించినారు. ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను కార్మికుల తరఫున మాట్లాడతాను. అందుకే నాకు ఆవేదన ఉంది కాబట్టే, నాకు సింగరేణి సమస్యలు తెలుసు కాబట్టే నేను మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారు అనేక సార్లు కలిశాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, 2014 తర్వాత అది ప్రభుత్వానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి కానీ, కేంద్రానికి కానీ ఏ బొగ్గు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వము నామినేటెడ్ బేసిస్ లో కోల్ బ్లాక్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు. మనకు తెలుసు 2013-14లో ఏదైతే కోల్ స్కామ్ జరిగింది, 2.5 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. సిబిఐ, సుప్రీంకోర్టు, కాగ్ అనేక రకాల నివేదికలు, దర్యాప్తులు జరిపారు.
మంత్రులు జైల్లోకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదందరూ మనం అర్థం చేసుకోవాలి. 2014లో అందరికీ కూడా, అది ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ, అన్ని కంపెనీలకు కూడా యాక్షన్ బేసిస్ లో ఇవ్వాలి. మీరు ఎక్కడ కూడా నామినేషన్ బేసిస్ లో ఇవ్వద్దన్నారు. 2014 నుంచి ఈ రోజు వరకు దేశంలో ఏ కోల్ కంపెనీకి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ కంపెనీలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కోల్ కంపెనీలు కానీ ఒక్కటి కూడా నామినేషన్ బేసిస్ లో ఇవ్వలేదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తాను, నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలతో నేను ఒక తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈరోజు మరి 12 సంవత్సరాల తర్వాత గత 2 దశాబ్దాలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తాడిచెర్ల 2 కోసం అనేక రకాలుగా వాళ్ళందరూ ప్రయత్నం చేసినటువంటి విషయం ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. కానీ అయినప్పుడు కూడా తాడిచెర్ల 2 మన సింగరేణికి రాలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో, వారి అనుమతితో ఈరోజు తాడిచెర్ల 2 మన సింగరేణికి వచ్చిందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను ఏ పార్టీని విమర్శించడం లేదు. కానీ నా కార్మికుల ముందు, నా యొక్క విభాగానికి సంబంధించినటువంటి కంపెనీ ముందు ఖచ్చితంగా వాస్తవాలు వెల్లడించాలి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈరోజు 54,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి బకాయిలు పెట్టారు. ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసిందా? రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్గా డబ్బులు ఇస్తలేరా? మిగతా కార్యక్రమాలు కొనసాగిస్తలేరా? మరి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఈ 6-7 జిల్లాలు తెలంగాణలో లేవా? ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల బాధ్యత మీరు కాదా? మీరు ఏదైనా మెహర్బానీ చేస్తున్నారా? మాకు సింగరేణి కార్మికులకు మీరు ఏదైనా సహాయం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. వీళ్ళ కష్టార్జితం డబ్బులు, మన కష్టార్జితం డబ్బులు, మనకు రావాల్సినటువంటి డబ్బు, మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు, మన దగ్గర బకాయిలు తీసుకున్నారు, వాళ్ళు మన బొగ్గు తీసుకున్నారు, మన కరెంటు తీసుకున్నారు. మా డబ్బులు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు అభ్యంతరం అడుగుతా ఉన్నాను. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది మొత్తం ఈరోజు 54,000కు పైగా పెరిగింది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. మీరు మాకు డబ్బులు ఇవ్వరు, మరి సింగరేణి జీతాలు కావాలంటే బ్యాంకు దగ్గరికి ఓడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఆధునీకరించాలన్నా, కొత్త మిషన్లు కొనాలన్నా ఈరోజు సింగరేణి ఎవరు అప్పిస్తారని ఎదురు చూస్తున్నాం. నేను మొన్న చెప్పాను, కోల్ గ్యాసిఫికేషన్కి వస్తారంటే 10 సార్లు ఆలోచన చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు తాడిచెర్ల 2 నేను ప్రధానమంత్రి గారిని ఒప్పించి న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకొని విశేషమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి ఈ యొక్క కోల్ బ్లాక్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాను, తాడిచెర్ల 2 మీకు తెలుసు, ఇది సింగరేణిలో ఉన్నటువంటి ఏవైతే బొగ్గులు ఉన్నాయో, బొగ్గు గన్లు ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద బొగ్గు రిజర్వ్స్ ఉన్నటువంటిది ఏదంటే తాడిచెర్ల 2 అని మనం చేస్తున్నాం. గ్రేడ్ 8, ఈరోజు గ్రేడ్ 8 ఏదైతే మంచి కోలు మన సింగరేణి పరిధిలో వచ్చేటువంటి కోలు ఏదైతే ఉన్నదో అది తాడిచెర్ల కూడా రాబోతుందని మనం చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతాను, ఈరోజు కోల్ ఇండియా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి బొగ్గు ఉత్పత్తికి మనం కూడా కోల్ సప్లై చేస్తాం. ఏ ప్రభుత్వం ఇంత బకాయిలు పెట్టలే. ఈరోజు మన సింగరేణికి కూడా ఎన్టీపీసీ కోల్ ఇస్తాం. మనం ఏదో 500-600 కోట్లు బకాయిలు ఉంటాయి, అది లెక్కలు చూసుకోవడంలో సమయం పడుతుంది.
గ్రేడు టెస్టింగ్ గా చూసుకుంటారు అంతే. ఆ ఎన్టీపీసీ ఇస్తున్నది కదా డబ్బులు సింగరేణికి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము. మరి మీరందుకు ఎవరైనా అడుగుతా ఉన్నాను, ఇవ్వరు కానీ పెత్తనం చేస్తారు. ఇది రాజకీయ మరి కార్యక్రమాలకు సింగరేణిని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయమైనటువంటి కార్యక్రమాలకు, రాజకీయమైనటువంటి అవసరాలకు సింగరేణిని ఉపయోగించుకుంటున్నారు. సింగరేణి కార్మికులను ఓటు బ్యాంకులుగా చూస్తా ఉన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమ విషయంలో కంపెనీకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఈరోజు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. నేను రామచంద్రరావు గారు, నేను ఇప్పుడు మంత్రిగా మాట్లాడుతున్నా కాబట్టి, ఒక కోల్ పరివారంగా మాట్లాడుతున్నా కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో కార్మికులకు అండగా నిలబడాలి. మీరు ఈ విషయంలో కార్మికులకు మహేశ్వర్ రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నాను, ఈ యొక్క 54,000 కోట్లు ఇప్పించడంలో కానీ, సింగరేణికి సంబంధించి ఈరోజు ఏదైతే దోపిడీ జరుగుతూ ఉందో, ఏ పనులు చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు సింగరేణిలో చేపట్టినా మధ్యదళారీ వ్యవస్థ పెరిగిపోతా ఉంది. సింగరేణి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ జరుగుతూ ఉందని మనం చేస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. కార్మికుల సంక్షేమం కోసం, సింగరేణి కోసం ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెట్టాలి తప్ప సింగరేణి కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేసేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు.